నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 23 జూలై 2026 గురువారం రాత్రి వీడియో వేస్తుంది. నేను 1 year బ్యాక్ దుబాయ్ నుంచి ఒక అన్నయ్య ఇండియాకి వస్తున్న భయ్య, నాకు ఫ్యామిలీ తోటి చిన్నగా ఒక కారు, ఒక 5 lakh బడ్జెట్లో కావాలి. తెలంగాణ అయినా పర్లేదు, ఆంధ్ర అయినా పర్లేదు అని నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు అన్నయ్య కాల్ చేస్తే, సార్ మరి నేను ఢిల్లీలో ఉన్నా, ఏదైనా బండి వెతుకుమంటే వెతుకుతా, మరి ఏమైనా టోకెన్ అమౌంట్ ఇస్తారా అంటే 1 lakh రూపీస్ నాకు ఫోన్పే చేసింది నా నెంబర్కు. చేయగానే నేను అన్నయ్యకు ఒక దగ్గర ఓ బ్రీజా చూసిన, టాటా నెక్సాన్ చూసిన, i20 చూసిన, స్విఫ్ట్ చూసిన, డిజైర్ చూసిన, మంచి బండ్లు చూసినా కానీ ఆయన మన చిన్న ఫ్యామిలీ, చిన్నగా ఉండాలి, మంచిగా ఉండాలన్నాక ఒక బండి ఇప్పించిన, చిన్నది 5 seater. బడ్జెట్ ఆయన అన్న బడ్జెట్ కంటే తక్కువకే వచ్చింది. తెలంగాణ నెంబర్ వేసి ఆయనకు ఇచ్చినాం, వాళ్ళ పేరు మీద సీసీ ఇచ్చినాం. ఆయన ఇండియాకి వచ్చినాక అతడు వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ కూడా చేసుకున్నాడు. అయితే ఆయన ఎవ్రీ ఇయర్ ఓన్లీ 2 months కోసం వస్తాడు. ఆ 2 months ఫ్యామిలీతోటి, ఇక భార్య పిల్లలు ఉంటారు, ఎటైనా పోవాలంటే వీళ్ళని కార్లు అడిగితే బాగుండదు. సరే ఇస్తారు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ దోస్తాన ఖరాబ్ అవుతుంది అని ఆయన మెంటాలిటీ అన్నట్టు. ఆయన బాగాసేపు మాట్లాడినట్టు అప్పుడు ఆ టైంలో కూడా. మళ్ళా మొన్న 20 తారీఖు నాడు రాత్రి ఫోన్ చేసిండు. ఇక నాకు తెల్లారితే ఫంక్షన్ అని నేను ఒక వీడియో పెట్టిండి, రేపు కాల్ చేయకూరు సార్, ఫంక్షన్ ఉంది, నేను రేపు ఫోన్లు లిఫ్ట్ చేయ, ఆఫీస్కి కూడా వాళ్ళు రాకూరు అని చెప్పిన వీడియోలో. అన్నయ్య పాపం కాల్ చేసి ఒక 10-15 minutes చాలా బాధ కొద్ది మాట్లాడిండు. అంటే నేను ఏమైందన్న, ఏమైనా బండి ఏమైనా ప్రాబ్లం ఇచ్చిందా అంటే, బండి ఏం ప్రాబ్లం లేదు భయ్య, బండి మంచిగా ఇచ్చినావు, థ్యాంక్ యూ, నాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినావు, నా పేరు మీద నా భార్య పిల్లలు కూడా సంతోషపడ్డారు, ఎటైనా అయినా కూడా బండి కూడా మాకు ఎక్కడేం ప్రాబ్లం సతాయించలేదు, మంచిగా నడిచింది. కానీ మేజర్గా వచ్చింది ఏంటంటే, మా పాలవులతోటి నా దోస్తులతోటి నాకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఇంటి దాకా వచ్చి నేను ఇప్పుడే అన్నతోటి మాట్లాడినా, తలసేయిన పెట్టినవాటగా నేను ఏమన్నాడని నన్ను అడుగుడు కూడా అడుగుతలేరు. డైరెక్ట్ నా భార్య దగ్గరికి పోయి అన్న తలసేయమని అన్నాక ఆమె తలసేయి ఇస్తుంది. వాళ్ళు బండి తీసుకొని పోయినాక ఆమెనేమో పనిలో బిజీ ఉంటుంది, పిల్లలు పట్టుకొని ఆమె నన్ను అడగలేదు. తర్వాత నేను తాత్పరంగా ఎప్పుడన్నా నేనే మరి ఏం చేస్తుర్రని నేను నా భార్యకు ఫోన్ చేస్తే, ఇక ఇప్పుడే మీ తమ్ముడు వచ్చి కారు తీసుకుపోయిండు, నువ్వు ఏమన్నవాటగా అని చెప్తుంది. అట్లా ముగ్గురు గుద్దిరన్న. చాలా బాధ అనిపించింది. సరే యాక్సిడెంట్ అయితే కావాలని చెయ్యరు, సరే మిస్టేక్లో యాక్సిడెంట్ అయింది కావచ్చు, అయితే కానీ కనీసం యాక్సిడెంట్ అయింది, మరి ఇట్లా బంపర్ పలిగిపోయింది, ఇట్లా డ్యామేజ్ అయిందని రిపేర్ కూడా తీసుకొచ్చి ఇంటికాడ పెట్టలే. ఒకరోజు అయితే ఒకడు మా దోస్తు బాగా తాగి పందికి గుద్దితే ఏసీ కండెన్సర్, రేడియేటర్ కూడా డ్యామేజ్ అయినాయి అన్న. అక్కడి నుంచి నాకు దుబాయ్లో ఉన్న నాకు ఫోన్ చేసి, అరే బండి యాక్సిడెంట్ అయిందిరా, అది ఏమో నీళ్ళు లెక్క కారుతున్నాయి, నాకేం అర్థం అవుతలేదురా అని ఫోన్ చేసిండు. రాత్రి నేను మంచి నిద్రలో ఉన్నాను, దెబ్బకు లేచి కూర్చున్నా, ఏమైందిరా వాళ్ళకన్నా గుద్దినవారా అని అడిగితే, మనుషులకు గుద్దలేదురా, అడి పందికో ఊర పందికో గుద్దినా, అది లేచి పారిపోయింది, బండి మాత్రం ఖరాబ్ అయిందిరా అని చెప్పిండు. సరే మరి ఖరాబ్ అయితే ఏముందిరా, అది తీసుకుపోయి గ్యారేజ్లు ఇవ్వన్నాక గ్యారేజ్లు ఇచ్చి బిల్లు గింత అయిందని నాకు వాట్సాప్ చేసిండు. అన్న నేనేం మాట్లాడాలని పాపం ఎంత బాధపడుకుంటా మాట్లాడిండంటే, నేను వెంటనే అదే 2 రోజులలో వీడియో వేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ నాకు దాని మీద ధ్యాస పోలేదు, నేను చేయలే. ఇది ఇప్పుడే ఎందుకు చేస్తుందంటే, ఇందాక అమెరికా నుంచి ఒక ఫోన్ చేసి ఆయన సేమ్ ఇట్లాంటి స్టోరీ చెప్తే, నాకు వాళ్ళు ఒకటి పెద్ద వెహికలే తీసుకున్నారట అలా అమ్మ నాన్న కోసం. అయితే ఆ బండి ఇంట్లోనే ఉంటుందన్న, మేము ఎటు తీస్తలేము, ఇక నాన్న రిటైర్డ్ అయిండు, దీన్ని బండి పట్టుకొని పోవాలంటే ఒక టెంపరీ డ్రైవర్ని మాట్లాడడం అవుతుంది, వాళ్ళు పోయేది ఒక ఫంక్షన్కు మళ్ళీ అందరినీ జమ చేసుకొని ఎక్కించుకుపోవడం అవుతుంది, మీరు ఇద్దరికి గింత పెద్ద కారు ఎందుకు, మేము కూడా వస్తామంటే వాళ్ళని అందరినీ ఎక్కించుకొని పోతుండు నాన్న. సరే పోయొచ్చినాక మళ్ళీ బండి ఇంటికానే ఉంటుంది, ఉట్టిగా పార్కింగ్లో ఉంటుందన్న, ఖరాబ్ అవుతుంది, అమ్మేస్తా అని ఫోన్ చేసిండు. ఇప్పుడు జస్ట్ ఒక 5 minutes బిఫోర్ ఆయన ఫోన్ చేసిండు అనే ఉద్దేశంలో ఈ స్టోరీ గుర్తుకొస్తే నేను దీని గురించి చెప్తున్నా. ఇప్పుడున్న జనరేషన్లో కారు ఎవరైనా కొనగలుగుతారు, పెద్ద మ్యాటర్ కాదు. కానీ మనకు ఎవరన్నా ఏదైనా వస్తువు వాడుకోమని ఇచ్చినప్పుడు దాని పూర్తి బాధ్యత మనదై ఉండాలి. అది మన వాళ్ళ దగ్గర ఏదైనా తెచ్చుకుంటే దానిలో డీజిల్ లేకపోతే డీజిల్ పోయించాలి, పెట్రోల్ లేకపోతే పెట్రోల్ పోయించుకోవాలి.
దానికి పోంగా ఆంధ్రవేలైన టైర్ పంక్చర్ అయితే మనమే వేయించి మళ్ళీ స్టెప్ని వేసుకుంటాం. స్టెప్ని వేసుకున్నప్పుడు టైర్ పంక్చర్ అయింది కదా, ఇక నాకేం సంబంధం అని టైర్ పంక్చర్ అయింది, ఇక నాకేం సంబంధం, నేను స్టెప్ని అయితే మార్చుకున్నా. ఇక ఆయన తీసుకుపోయి ఇంటికాడ పెడితే అయిపోయాను, తీసుకుపోయి ఇంటికాడ పెట్టుడు. బండి గుద్దినాక కనీసం మరి నా చేతిలో యాక్సిడెంట్ అయింది, నేను చేయబట్టే ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఖరాబ్ అయింది. పాపం వాడు దుబాయ్లో ఉండగానే నేను చెప్పగానే వాళ్ళ భార్యకి చెప్పిండు, నాకు తలసే ఇచ్చింది. మేమందరం దోస్తుగాలం బండి పట్టుకొని పోతుంది. తలిగినాక నేను మరి రిపేర్ అన్నా నేను చేసేయాలి అనుకోవాలి కదా. రిపేర్ షాపులో పెట్టినాక ఎస్టిమేషన్ బిల్లు గింత అవుతుంది అని చెప్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని షాపోడు చెప్పిండని ఆ ఫోటో ఈయనకు పంపించిందట. 15-20 నిమిషాలు బాధపడుకుంటూ మాట్లాడిన పాపం కస్టమర్. ఇప్పుడు అన్న నాకు బండి లేకపోయినా పర్లేదన్న నా ఇంటికాడ, ఇక నేను అనుభవించింది చాలు, ఇక బండి అమ్మేస్తా, వాళ్ళని ఉంటే చూడన్న, నీ కమిషన్ నీకు ఇస్తా అని ఫోన్ చేసి. అంటే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు వస్తువు విలువ తెలియదు. ఫస్ట్ ఫ్రీగా వస్తే వస్తువు కాదు, ఫ్రీగా వస్తే దేని విలువ కూడా తెలియదు. కష్టపడి సంపాదించుకున్నవాడు ఉంటాడు, తెల్లని దాకా పొద్దున్న దాకా భార్య పిల్లలు నిడిచిపెట్టి రూపాయి కూడేసుకొని ఒక వస్తువు కొనుక్కున్నాడు అనుకో, దాని విలువ కొనుక్కున్నోనికి తెలుస్తుంది. వాడు ఏం చేస్తాడు, దాన్ని కాపాడుకుంటాడు. కానీ ఏదైతే ఈ జనాలు ఉన్నారో వీళ్ళకేముంటుంది, అది ఆడు ఏమన్నా దుబాయ్ వేయండు, పట్టాన్ని సంపాదించుకుంటుండు, ఆయన దగ్గర పైసలు కరువైనాయి అనే మాటలు వస్తాయి. కానీ అక్కడ మనిషి ఎంత రిస్క్ తీసుకొని పని చేసుకుంటుండు, ఎన్ని పైసలు జమ అయితే ఒక కారు కొనగలుగుతాడు. 4 లక్షల కారు కొనుక్కున్నాడు, కనీసం తృప్తిగా దాని మీద ఒక 6 నెలలు కూడా తిరగలే. ఫస్ట్ కొన్నప్పుడు 2 నెలలు ఇండియాలో ఉన్నాడు, పెయిండు. మళ్ళీ 9 నెలలకో 10 నెలలకో ఇండియాకి వచ్చిండు, ఓన్లీ నెల రోజులే ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయిండు. ఇప్పుడు అక్కడనే ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఉన్నప్పటి నుంచి 3 తీసుకొని 3 యాక్సిడెంట్ చేశారట బండి. సమాజం ఎట్లా తయారైందంటే మనది వస్తువు మనది కాకపోతే అయిపోయి, వెనకడో శాస్త్రం ఉంటుంది, బూతులాగా ఉంటుంది, అది చెప్తలేను కానీ ఒకట్లాంటి మనుషులు తయారైంది. ఏమన్నా అంటే ఒక కారు కొండపోయింది, మా దోస్తు అయినా నీకేం నొప్పి అని మాట్లాడతారు. నొప్పి నాకేం లేదు కానీ ఎవరిదైనా వస్తువే కదా. నేను కూడా నా ఫ్రెండ్ సర్కిల్లో బాగా మందికి అడిగినప్పుడు అలా అన్నీ ఇచ్చి లాస్ట్కి అన్నీ బంద్ చేసినాయి. సుఖపడ్డా. ఎవడే నేను దాని అవసరం వడ్డెక్కదాకనే, అవసరం వడ్డెక్కినాక కలస్ ఖరాబ్ అయిందిరా బాయ్, ఇది ఇట్లా అయిందిరా అంటే, అయ్యో అన్న నేను ఇచ్చినప్పుడు మంచిగానే ఉండేనే, మరి నాకైతే తెలియదు అనే డైలాగులు ఉంటాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికన్నా బండి ఇచ్చే ముందు 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి బండి ఇచ్చినాక ఆడు కొండపోయి ఖరాబ్ చేసి తీసుకొచ్చి పెడతాడు. కనీసం ఒక మనిషి ఆయన చెప్పంగా నాకు మస్తు నవ్వచ్చు. అన్న ఫుల్ ట్యాంక్ ఉండే డీజిల్ బండ్లే తీసుకపోయి డీజిల్ అని తొడగొట్టి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిపోయారన్న. తెల్లారో మర్నాడో పిల్లలు తీసుకొని పాపకు జ్వరం వస్తే హాస్పిటల్కి పోదామని బండి స్టార్ట్ అయితే స్టార్ట్ కాలేదంట. స్టార్ట్ అవుతలేని మెకానిక్ని తోలుకొస్తే ఇంట్లో డీజిల్ అయిపోయిందని చెప్పిండట. ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టుకొచ్చి నా బండి కొండపోయి నా బండిలే కనీసం మరి అందులో డీజిల్ ఉంది, మనం తిరిగినాం, ఆ డీజిల్ అన్న అనుకోద్దామన్న జ్ఞానం కూడా లేదన్న, డీజిల్ అని తొడగొట్టి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టిపోయారని బాధపడ్డాడు పాపం. ఇక కారు ఆడవారేసి వాళ్ళ భార్య బస్కు పోయి హాస్పిటల్కి అయినాక తుక్కు తిట్టిందట. ఆ కారు అమ్మేసాయి, లేకపోతే పెట్రోల్ వచ్చి కాలు పెడతాను నేను. అట్లున్నారు మనోళ్ళు. ఒక మనిషి దూరం ఉండి పిల్లల కోసం కష్టపడి వాళ్ళకు సౌకర్యాలని సమకూరిస్తే ఆ సౌకర్యం విలువ కష్టపడడానికి తెలుస్తుంది. ఇక్కడ పుక్కానికి వచ్చి తీసుకొని పోయి వేసుకొని తిరగడానికి తెలియదు. ఎందుకు ఆయన బాధను నాకు వీడియో రూపంగా చెప్పాలనిపించి చెప్తున్నా సార్. ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.